కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి ఆ పూజ. గుడంతా చాలా చాలా బిజీగా ఉంది, చాలా ట్రాఫిక్ అంతా. కాకపోతే చూడడానికైతే చాలా బాగుంది, కళకళలాడిపోతుంది గుడి మొత్తం దీపాలతో. 365 ఒత్తులు వేస్తాం కదా, అది వెలిగిస్తాం కదా, సో అదంతా చాలా 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 బాగా అనిపిస్తుంది. నైస్. ఈ 365 ఒత్తుల విశేషం ఏంటంటే, ఒకటి 365 రోజులు పూజ చేయకపోయినా సరే, కుదరకపోతే ఒకవేళ ఈ ఒక్కరోజు కనుక 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినంత ఫలితం వస్తుందంట. ఇంకొకటి ఏంటంటే, మనం 365 రోజులు చేసిన పాపాలన్నీ కూడా ఇలా కాలి బూడిదైపోతాయని ఇంకొకటి కూడా చెప్తారు. అంటే చిన్నప్పటి నుంచి నాకు అలా చెప్పేవాళ్ళు అనమాట, చెప్పి నేను గుర్తుపెట్టుకున్నాను. సో పాపాలు పోతాయి ఈ మంటతో కలిసి. అది కాకుండా పూజా ఫలితం అనమాట, 365 రోజులు మనం పూజ చేసినంత ఫలితం ఈ ఒక్కరోజు పౌర్ణమి రోజు, కార్తీక మాసంలో పౌర్ణమి కాకుండా సోమవారం అయినా సరే, కార్తీక సోమవారం రోజైనా 365 ఒత్తులు వెలిగించి పూజ చేసుకుంటే సంవత్సరం మొత్తం పూజ చేసినంత ఫలితం వస్తుంది. సో యూజువల్గా అందరూ ఏం చేస్తారంటే వెలిగించేసి అలా వదిలి వెళ్ళిపోతారు, అంటే చాలా వరకు తెలియక. సో అక్కడ చూడండి, కొంతమంది అలా వదిలేసి వెళ్ళారు. సో కానీ మాకు అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పడం ఏంటంటే, పెద్దవాళ్ళందరూ మొత్తం కొండెక్కే వరకు ఇక్కడే ఉండి చక్కగా ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలన్నమాట. చాలా బాగా జరిగింది పూజ, చాలా బాగుంది, చాలా బిజీగా ఉంది. కానీ టెంపుల్ ఎంత బాగా డెవలప్ చేశారంటే చాలా బాగా డెవలప్ చేశారు. మణికొండ శివాలయం, లాంకో హిల్స్కి వెళ్ళే రూట్ అనమాట. ఆ శివాలయం చాలా బాగా చేశారు. అంటే ఎంతమంది వచ్చినా సరిపడేంత ప్లేస్ ఇంతకుముందు కూడా ఉండేది, ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. మొత్తం సిమెంట్ చేసేసి కూర్చోడానికి ఎవరికి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చాలా బాగా జరిగింది పూజ అయితే. గ్రాస్ కూడా ఉంది చక్కగా, అంత బాగా చేశారు. మాకు పార్కింగ్ ఇవ్వాలి చాలా ప్రాబ్లం అయ్యేది.
ఎందుకంటే ఈరోజు మార్కెట్ కూడా ఉంది ఇక్కడ, సంత అది కూడా ఉంది. మేము ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి మేము కార్ పార్క్ చేసుకోవచ్చా అని అడగగానే అయ్యో ప్లీజ్ ప్లీజ్ అని చెప్పారు. సో పెట్రోల్ బంక్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, సోలో కార్ పార్కింగ్. సో చాలా హ్యాపీ, ఫుల్ బ్లెస్సింగ్స్ డే అనమాట ఈరోజు. వెజ్ లో అది నాకు ఇష్టమైన కర్రీ అదొకటి, ఎందుకంటే అదొక దానిలాగా టేస్ట్ చేస్తారు నేను చెప్పను. దాని పేరు కంద పులుసు అంటారు. అందరికీ తెలుసు కంద పులుసు. టేస్ట్ ఏమో శివాయ వద్దు. సో చాలా టేస్టీగా ఉంటుంది, నీకు బాగా నచ్చుతుంది. సో కార్తీక మాసంలో కంద పులుసు తప్పనిసరిగా తింటాం అనమాట, తినాలంట. కార్తీక మాసంలో కంద పులుసు, కంద కూర, తర్వాత నేతి బీరకాయ పచ్చడి, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ నెలలో మాత్రం అవన్నీ కంపల్సరీ తింటాం. కంద పులుసు, చక్కగా పచ్చడి. కంద కోసేటప్పుడు గ్లౌస్ వేసుకుని లేకపోతే బాగా దాన్ని కడిగి మజ్జిగలో కడిగిని కొయ్యాలి. ఒకరోజు కంద పులుసు పెడదామా ప్రోగ్రామ్? కంద పులుసు ఎలా చేసుకోవాలో చూపిద్దాం. అవును కదా. సో బాగా జరిగింది. ఇది మా కార్తీక పౌర్ణమి పూజ బ్లాగ్. యాక్చువల్గా అనుకోలేదు, మా పాప స్టార్ట్ చేసింది అనమాట, ఊరికే ఫోటోలు తీస్తాను వీడియో తీస్తాను అని. అలా స్టార్ట్ అయింది కాబట్టి, ఎలాగో తీసాం కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని షేర్ చేసుకున్నాము. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీలైనంత వరకు చక్కగా పూజలు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సో చాలా చాలా సంతోషంగా ఉండండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. హ్యాపీ కార్తీక పౌర్ణమి, హ్యాపీ కార్తీక మాసం, కార్తీక సోమవారం. ఏ రోజుని 30 రోజుల్లో ఏ ఒక్క రోజు ఎలాంటి పూజ చేసుకున్నా కూడా టోటల్ సంవత్సరానికి వచ్చినంత పుణ్యం వస్తుందట. సో మీ అందరికీ మంచిగా పుణ్యం ఉండాలని, చక్కగా ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లోడ్స్ ఆఫ్ లవ్. హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. ఎస్ 100K దాటింది. థ్యాంక్ యూ సో మచ్. దానికి స్పెషల్గా ఒక వ్లాగ్ చేయాలి థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్ యూ.